తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేటి పాఠ్యాంశముగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడని ఈ కీర్తన రాజైన దావీదు. మరి సందర్భం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అని. కలగకూడని కష్టం మీద కలిగింది, తప్పించుకోలేనంత ప్రమాదం మీద అతనికి వచ్చింది. అది నిందలను బట్ట, అవమానాలను బట్ట, శారీరకమైన రుగ్మతను బట్ట, కలిగిన యుద్ధాలను బట్ట ఏమో తెలియదు. చాలా పెద్ద సమస్యలు అయితే కనుక దావీదు తెచ్చుకున్నాడు. ఆ సమస్య నుంచి తనకు తానుగా బయటపడటం అంటే సాధ్యమయ్యే పని కాదు, కానీ ఇది తప్పకుండా దేవుని వలన మాత్రమే సాధ్యం. ఆయనే నన్ను రక్షిస్తాడన్న నమ్మకంతో ఆయన ఎదురు చూశాడట. ఎంతగా అంటే కనుక నేను సహనముతో చూశాను అన్నాడు. ఎన్నాళ్ళు ఓపిక పట్టాడో తెలీదు. ఎన్నాళ్ళు తను కలిగిన కష్టం నుంచి విడిపించబడటానికి ఎన్నాళ్ళు ఆయన ఓపిక పట్టాడో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఇన్ని సంవత్సరాలని ఆయనైతే మాత్రం చెప్తున్నమాట, నేను సహనంతో కనిపెట్టుకున్నాను. వేరే దారి లేదు, అది దేవుడు తప్ప మరెవరూ కూడా ఈ పని చేయలేరు. లోకంలో చాలా సందర్భాల్లో మనకు కలిగిన కష్టాలు 10 రూపాయలతో వేయిపోయి ఉంటుంది. 1000 రూపాయలు ఖర్చు పెడితే కనుక పని అయిపోవచ్చు, 1,00,000 రూపాయలతో కూడా పోవచ్చు. లేదు ఇది మనకున్నది కనుక ఉన్నదంతా ఆస్తి అంతా అమ్మేని ఇద్దాం పని. ఒక 50 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా మీకున్న స్తోమతను బట్టి అయితే కనుక చేయొచ్చు. కానీ లోకంలో నేను ఏది చేసినా ఈ సమస్యలు కొన్ని పరిష్కారం కావు. అది డబ్బులతో కాకపోవచ్చు, మన కుటుంబంతో కాకపోవచ్చు, మనకి ఏదైతే పలుకుబడిందో, అధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, వారి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఆయా పనులు కావు. ఒంట్లో పుట్టిన రోగం డబ్బులతో అయిపోతుందా? ఏదో చిన్న జ్వరం వచ్చింది, లేదా టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది అనుకుంటే 4 రోజులు ఊపి పెడితే అయిపోతుంది అనుకోవచ్చు. కొన్ని రోగాలు ఉంటాయండి, అది ప్రాణం తీసేంత వరకు కూడా వదిలిపెట్టని రోగాలు ఉన్నాయి మన దగ్గర. ఇలాంటప్పుడు చేయగలిగితే కనుక డాక్టర్ గారు కూడా ఊరికే మీరు మందులు వాడుతూ ఉండండి, ఇంకా తప్పదు, లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలండి, మీరు వేసుకున్నంతసేపు మీకు డోకా ఉండదని చెప్తారే తప్ప మీకు అయితే కనుక సమస్య తీరిపోతుందని చెప్పే కొన్ని పరిస్థితులు ఉన్నవాడు. అది కుటుంబ పరంగా కావచ్చు, కాపురాన్ని బట్టి కావచ్చు, కొన్ని కలతలు, కొన్ని కలహాలు, కొన్ని అపార్థాలు, మనుషులతో మనకి రేగిన కొద్దిపాటి శత్రుత్వాలు తీరవండి. అది ఎప్పుడు కూడా ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. రోజు బాధే కానీ తీసుకోలేం. అదే నోట్లో ఉన్న పిప్పి పన్ను దగ్గరికి వచ్చినప్పుడు కూడా పన్ను, విరిగిన పన్ను అంటారు. ఒకవేళ పంటి కనుక ఏదైనా తగిలి ఇరిగిపోద్దు. కొన్ని సందర్భాలు మనం నోట్లో కనుక తినకూడని పదార్థాలు తినేసంటే ఆ పదార్థంలోనే ఒకవేళ ఉండకూడని వస్తువులు రాళ్ళలాంటివి ఉన్నాయనుకోండి, గట్టిగా నమిలినప్పుడు ఆ పన్ను అయితే విరిగిపోద్దండి. ఆ పన్ను విరిగిపోతే దానివల్ల వచ్చే తీపి ఒకలా ఉండదండి, చాలా బాధ కనిపిస్తుంది కదా. అలాగని చెప్పి పన్ను తీయలేము, ఆ బాధను ఓర్చుకోలేము. ఎన్నాళ్ళు అనుకుంటే కంగారు పడకండి, తగ్గేంత వరకు ఓపిక పట్టండి. ఇదిగా దీనికి పర్టికులర్ టైం అంటే ఏమీ లేదు. ఇంత ఖచ్చితంగా ఈ సమయానికి ఇది నెరవేరుద్దని చెప్పడానికి ఏమీ లేవు. కొన్ని సమస్యలకి పరిష్కారం కాలమే చెప్పేంత వరకు ఊరుకోవాల్సిందే. దేవుడు కల్పించుకుని సమాధానం చెప్పేంత వరకు ఊరుకోవాల్సిందే. మనం ఏం చేయలేమండి. ఆ దేవుడు సమాధానం చెప్తారనుకున్నప్పుడైతే కనుక ఓపికగా ఎదురు చూడాలట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నప్పుడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. నేను కష్టపడే సమయం ఎప్పుడో నాకు తెలియదు, అనుకోకుండా అకస్మాత్తుగా నా మీద పడిపోద్ది. ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు దుఃఖపడే సమయం ఉంటుందండి. ప్రతి దాంట్లో కూడా జీవితంలో అనుకున్నప్పుడు సుఖము దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయంట. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు కదా అన్నారు. నువ్వు సుఖం అనుభవిస్తున్నావు అనుకుంటే కనుక, నువ్వు ఉన్నంత అందరంత ఎత్తులో కనుక ఎగిరెగిరి పడుతున్నావు అనుకుంటే కనుక నువ్వు పడరాని పాటలు పడే రోజు వస్తుంది. ఓన్లీ ఈరోజు నువ్వు పడరాని పాటలు పడుతున్నావు, ఎవరు నిన్ను చూడలేదు, నిజమే, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని మీరు అనుకునేటట్టయితే తర్వాత దేవుడు నీ కొరకు ఎదురుచి ఏదైతే దాచి ఉంచిన మేలు నువ్వు ఊహించినంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు పరిస్థితి. కావలసిందల్లా నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని నమ్మటం ఒకటే.
నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని దగ్గరికి విశ్వసించటం. అవును ప్రభువా, సమస్తము నీ చేతిలో ఉంది. నువ్వు ఇచ్చేది ఎప్పుడే నాకు మంచి సమయం, అది గుడ్ టైమా బ్యాడ్ టైం అనే సంగతి నిర్ణయించాల్సిన దేవుడు కదా. ఏదో ముహూర్తాలు చూసి ఇది వజ్యం ఉంది, ఈ తిది బాగోలేదు, లేకపోతే రాహుకాలం వచ్చింది, ఇవి కాదు నేను బ్యాడ్ టైములు గుడ్ టైములు అనుకుంటే నీ బ్రతుకులో ఏదైతే సంభవిస్తుందో. ఈరోజు రన్నింగ్ ఉంది, అది చూసి మీరు చెప్పుకోవచ్చు ఇది గుడ్ టైమా బ్యాడ్ టైం అన్న సంగతి. ఈరోజు మీ జీవితం దగ్గరికి వస్తే కనుక ఉదయం లేచింది మొదలుకు రాత్రి పడుకునేంత వరకు మీకు ఎదురయ్యే పరిస్థితుల దగ్గరికి వస్తే అందరినీ బట్టి ఉండదు. తిది అనుకుంటే అందరికి ఒకేలా ఉండదు. వజ్రమో రాహుకాలమో లేకపోతే ఇంకోటి ఒకటి అంటారు కదా, అవేమీ కూడా మనుషులందరికీ వర్తించవని. అందరూ ఒకేలా లేరు కదా. ఎవడు బ్రతుకు వాడిది, ఎవరు బ్రతుకు వాడిది. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే వాళ్ళు 12 రాష్ట్రాలుగా విభజించారట. అంటే 12 మందిలో ఒకరు, 12 మందిలో ఒకరు అనుకుంటే కనుక ఆ 12 మందిలో ఒకరైతే కనుక ఈ విధంగా అందరూ ఈక్వల్గా ఉండాలి. మన ఊర్లో కనుక ఒక 10,000 మంది జనాభా ఉన్నారనుకుంటే కనుక ఇందులో అయితే కనుక ఎంతమంది బ్రతుకులు సమానంగా ఉండాలి? సుమారు ఒక 1000 మంది బ్రతుకులు అయితే కనుక ఒకేలా ఉండాలి. ఆ 1000 మంది ఈరోజు ఏది చేస్తే కనుక అందరికి అదే వర్తించేటట్టు ఉండాలి. కాదు కదా, అది కాదు కదా. అందుకనే గుడ్ ఆర్ బ్యాడ్ అనే మాటకు వచ్చేటప్పటికల్లా అది దేవుడు నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ జీవితానికి ఏదైతే కనుక దేవుడు నిర్దేశించాడో, ఆయన ఏదైతే కనుక నీ సంకల్పం చేస్తాడో దానిని బట్టి ఉంటుంది. అది ఎప్పుడు అనే సంగతి దేవుడు చెప్తాడు. అంతవరకు మనుషులు అనుకున్న వాళ్ళు ఏం చేయాలట? సహనముతో కనిపెట్టుకోండి. ఎప్పుడని అడగండి. అబ్రహాం అయితే కనుక తనకి బిడ్డలు కావాలనే ఉద్దేశంతో ఇంకెన్నాళ్ళు ఎదురు చూశారట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల చెరలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంకెప్పుడు టైం ఉంది, కంగారు పడకండి. దావీదు కూడా అయితే కనుక గొలియాతిని చంపి వీరుడైపోయిన దావీదు తర్వాత సౌలు చేతిలో పడ్డాడు. సౌలేమో అయినవాడు, మామగారు అయినప్పుడు కూడా ఎవరో పెట్టిన శ్రమలు అయితే కనుక సౌలు మహారాజు పెడుతున్నాడు. అతని నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు. చివరికి దేశాన్ని వదిలిపెట్టి కూడా వెళ్ళిపోవాల్సిన దుస్థితి అతనికి కలిగింది. ఎన్నాళ్ళు అనుకుంటే కనుక దేవుడు చెప్పేంత వరకు. ఈరోజు మన బ్రతుకు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీరు ఉండకూడని స్థితిలో ఉంటే, బలహీనమైన పరిస్థితిలో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, కుటుంబంలో కలతతో ఉంటే, భార్యాభర్తల మధ్యన కనుక ఇబ్బందికరమైన పరిస్థితిలో మీరు ఉంటే, మీ తండ్రి కొడుకులు అనుకున్నా, అత్తమామలు అనుకున్నా, లేకపోతే మరొకటి అనుకున్నా, ఎవరి వలన ఏది జరిగినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో భరించలేనంత నొప్పి వదులుకోలేం, ఆ బాధను భరించలేం. కుటుంబంలో జరిగిన సంఘటనల దగ్గరికి వస్తే కనుక వాళ్ళు వదులుకోలేం. వాళ్ళు వదిలిపెట్టుకునే మనసు మనకి లేదు, వాళ్ళు లేకుండా మనం ఉండలేం. కానీ వాళ్ళ వలన కలిగే బాధ మాత్రం తట్టుకోలేనంత బాధ ఉంటూ ఉంటుంది. శత్రువు కూడా పెట్టినంత బాధ కుటుంబాల నుంచి వస్తాయి. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందేనండి. సో బాధ అనుకున్నప్పుడు ఎన్నాళ్ళు దానియేలు గారు కూడా అడిగేట దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ఏంటి ప్రభువా ఇన్ని శోధనలు ఏంటి, చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, నేను తలుచుకుంటేనే భయమేసి వస్తుంది, నీ దర్శనం నువ్వు చూపించిన వాటిని చూస్తే కానీ నాకు భోజనం కూడా చేయబుద్ధి కావట్లేదు. ఎన్నాళ్ళు ఈ కష్టకాలం, ఎన్నాళ్ళు ఈ దుఃఖ సమాప్తి ఎప్పటి వరకు అయితే కనుక ఉంటుంది ఈ దుఃఖ సమాప్తి అనే మాట నేను ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? దీనికోసం మొహంలో సంతోషం లేదు కదా, కుటుంబాల్లో అయితే కనుక ఆనందం లేకుండా పోతుంది కదా. అది చేసే వృత్తిని బట్ట, వ్యాపారాన్ని బట్ట, ఇవన్నిటిని బట్టి చూస్తున్నప్పుడు ఇంకెన్నాళ్ళు ప్రభువా, ఎన్నాళ్ళు అనుకున్నప్పుడు అది దేవుడు దర్శనం ఇచ్చేంత వరకు, యెహోవా దొరికేంత వరకు, దేవుని ముందు మీరు నిలబడేంత వరకు, లేదా మీ పాప క్షమాపణ పొందేంత వరకు ఇది తప్పదు. ఈరోజు లోకంలో మనకైతే కనుక దేవుడు చెప్తున్న మాట. కానీ దావీదు ఈ సంగతిని అంతటిని కూడా అవపోసన పట్టేసిన వాడు, దేవుని మనస్సు ఎరిగిన వాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది, ఏ సమయానికి ఆయన ఏ విధంగా ఆలోచిస్తారో, ఆయన నీతిని ఎలా వెతుకుతాడో, ఆయన న్యాయాన్ని ఎలా చెప్తాడో, తప్పు చేస్తే కనుక శిక్ష ఎలా వేస్తాడు, లేకపోతే కనుక మంచి చేస్తే కనుక ఏ విధంగా బహుమతి ఇస్తాడో చక్కగా అవపోసన పట్టేశాడు. అందుచేతనే ఆయనకున్న అనుభవాన్ని బట్టి మనకి చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించాడు. సహనంతో కనిపెట్టుకున్నంతసేపు నోరు ఊరుకోదు కదా, మన మనస్సు ఊరుకోదండి. దినదినము కూడా, ప్రతి క్షణము కూడా దగ్గరికి దేవునికి మొర్రపెట్టే పరిస్థితి కలుగుతున్న కష్టాన్ని బట్టి. నీతిమంతుడగు లోతు సొదొమ పట్టణంలో కాపురం ఉన్నప్పుడు ఆ సొదొమ పట్టణస్థులు చేస్తున్న దౌర్భాగ్యమైన పనులు, కామ వికారయుక్తమైన కార్యాలు కదా. అనుదినము కూడా తన నీతి గల మనస్సును ఏం చేసుకుంటూ వచ్చాడట, నొప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఏం చేయలేడు, టైం వస్తుంది. దేవుడు ప్రతిదానికి టైం ఇస్తాడు. ఓపుకు పట్టేంత వరకు దుర్మార్గుడు కూడా, మూర్ఖుడు కూడా, హంతకుడు కూడా దేవుడు సమయం ఇస్తాడు మారు మనసు పొందాలనే. తన తప్పును దాన్ని తెలుసుకునేంత వరకు కూడా అయితే కనుక దేవుడు అయితే సమయం ఇస్తాడు. మారు మనసు పొందకపోతే తర్వాత తన వరలోంచి అయితే కనుక కత్తి తీస్తాను కదా అని నేను చెప్పినంతసేపు జాలిగానే చెప్తాడు, కరుణతో చెప్తాడు, దయతో చెప్తాడు. బుజ్జగించి ఒక కొడుకును బ్రతిమలాడుకున్నట్టు, కూతురును ముద్దు చేస్తున్నట్టుగానే నీతో మాట్లాడతాడు.
నువ్వు మారతావేమనే ఉద్దేశంతో ముద్దు చేస్తే, ఒకవేళ కనుక ఆయన ముద్దుని కనుక నువ్వు కనుక సరిగా గౌరవించలేదు అనుకోండి, ఆ ముద్దుని కనుక నువ్వు సరిగా గౌరవించకపోతే కనుక వెంటనే ఆ ముద్దు స్థానంలో కత్తి ఉంటుంది. చాలామంది అయితే కనుక దేవుడిని ఇక్కడే మిస్లీడ్ అయిపోతూ ఉంటారండి. ఇక దేవుడు ఎప్పుడు బ్రతిమలాడుకుంటాడేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్న తల్లి కూడా బిడ్డ కనుక ఒక మారం చేస్తుంటే, గారం ఎక్కువైపోతే, తినమంటే తినకుండా, ఏ పని చెప్పినా చేయకుండా ఉన్నంతసేపు తల్లి కూడా ముద్దుగా చెప్తుంది, చాలా ముద్దుగా చెప్తుంది, ఆశలు చూపిస్తుంది, ఏదో ఒక తాయిలం పెడుతుంది, అతన్ని ఎత్తుకుంటుంది, లేదా మరొకటి చేస్తుంది, అమ్మ కదా నాన్న కదా అంటుంది. అంతా అయిన తర్వాత మాట వెళ్ళలేదు అనుకోండి, మరీ ఎక్కువ అయిపోయాడు అనుకోండి, పెట్టమని పీకేస్తుంది. అప్పటి వరకు ఊహించలేని ఉత్పాతం టక్కన వచ్చేస్తుంది. ఊహించినాడు వాడు ఒక్కసారిగా ఇక్కడ స్టన్ అయిపోతాడు. ఇదేంటి ఇప్పటివరకు అమ్మ కన్నా బుజ్జి అంది కదా, ఒక్కసారి కొట్టేస్తుంది ఏంటని. అలాగే ఉంటుందండి తల్లి ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు, ఎవరికైనా ఇలాగే ఉంటుందండి. పరలోకమందున దేవుడు కూడా మానవుని ఇలాగే ఆయన ఓపిక పట్టినంతసేపు చూస్తాడు. ఆయనైతే నీ ఎడల జాలి చూపించేంతసేపు జాలే, నీ మీద పెద్ద గౌరవం లేదు. ఎందుకంటే నీకున్న బుద్ధిహీనత చూస్తుంటే కనుక అయ్యో పాపం కదా, నీకున్న మూర్ఖత్వాన్ని చూసినప్పుడు ఇదేంటి నోటికాడికి వచ్చింది కూడా పోగొట్టుకున్నాడని చెప్పి నీ బుద్ధిహీనతను బట్టో అజ్ఞానాన్ని బట్టో దేవుడు ఒక దగ్గర జాలే చూపిస్తున్నాడు. వీడికి పెట్టిన తినటం కూడా కుదరట్లేదు కదా, వీడికి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం కూడా చేత కావట్లేదే, దేవుని యొక్క ప్రసన్నతకి విలువ అర్థం కావట్లేదు. దేవుడు బ్రతిమలాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఆ దేవుడు బ్రతిమలాడట్లేదు, నన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక మాట విరగకపోతే కనుక జరగబోయే పరిణామాలు అంత తీవ్రంగా ఉంటాయి కదా అని దావీదుకి ఇది తెలుసండి. అందుకు నేను ఒకటే మాట, నేనైతే ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను. నా మొర్ర దేవునికి వినిపించాను, ప్రభువా నాకు కలిగి నీ కష్టం కదా, కొంచెం కనికరించవా, నాకు సహాయం చేయవా. ఆ మాట అంటున్నప్పుడు ఆ మూడో మాట ఎలా ఉందో చూడండి. అక్కడ ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించాను. నాకు కలిగిన బాధ కలిగిన ప్రతి సందర్భంలో కూడా తొందరపడలేదు, ఆ బాధని దేవునికి చెప్పుకున్నాను. ప్రభువా నాకు కలిగిన కష్టం ఇది కదా ప్రభువా, బాధని చెప్పుకుని ఉంటే కనుక ఆయన ఏం చేశాట, చెవి ఎగ్గి నా మొర ఆలకించాడు. ఏం జరుగుతుంది అప్పుడు? ఏ రోజైతే కనుక ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టాడంటే, ఈయనైతే బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాడు చూడండి. తానున్న నేపథ్యం అంటారు. ఏమో ఇక్కడ కూర్చుని మీరందరూ కూడా ఇప్పుడు ప్రార్థన చేశారనుకోండి, మీరు దేవునికి ప్రార్థన చేస్తుంటే అందరి ప్రార్థనలు ఒకలా ఉండవండి. దాంట్లోనే సారాంశం ఒకటి ఉండొచ్చు, కానీ మీ నేపథ్యం వేరు, మీ కుటుంబ పరిస్థితులు వేరు, మీ కాపురం వేరు, మీ భర్త వేరు, మీ భార్యలు వేరు, మీ పిల్లల్ని బట్టో తల్లిదండ్రులు బట్టో మీకు రోజు వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. నా స్థితి వేరు, మీ స్థితి వేరు. నా స్థితి వేరు, మీ స్థితి వేరు. ఇద్దరం కూడా దేవునికి కన్నీటితో ప్రార్థన చేయొచ్చాను, దేవుని బ్రతిమలాడుకునే పరిస్థితి రావచ్చు. కానీ మీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. మీకున్న ఆరోగ్య పరిస్థితులు వేరు, నాకున్న ఆరోగ్య పరిస్థితులు వేరు. మీ ఆర్థిక పరిస్థితులు వేరు, నాకున్న పరిస్థితులు వేరు. లోకపరంగా ఆలోచించినప్పుడైతే కనుక నా చుట్టూ 10 మంది ఉన్నారా, మీకైతే ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నారా, ఒక్కొక్కరితో ఒక్కొక్క నేపథ్యం అండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన నేపథ్యం చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లో నేను దేవునికి మొర పెడితే దేవుడు నా మొరను ఆలకించాడు, ఆయన ఆలకించేంత వరకు నేను ఎంత సహనంతో కనిపెట్టుకుని ఉన్నాననే మాటకు వస్తే ఆయన అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నేను ఎక్కడున్నాను నాకు తెలియదు, అది ఊబన్న సంగతి నాకు అర్థం కాలేదు, నన్ను నాశనం చేసే స్థితి అన్న సంగతి నాకు తెలియదు. నేను తెలియకుండానే చేసిన సహవాసం, నేను తెలియకుండానే చేసుకున్న అలవాట్లు. ఈరోజు చాలామంది అయితే కనుక సరదా, చిన్నపిల్లలప్పుడైతే కాలేజీలో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది, ఈరోజు అయితే కనుక అందులోంచి బయటపడక, ఆల్రెడీ మా ఫ్రెండ్స్లో డిప్లొమా చదువుకున్నప్పుడు గుంటూరులో ఉన్న మా ఫ్రెండ్స్ అప్పుడే 3 చనిపోయారు. ఏంటంటే కనుక ఆ రోజు సరదాగా నేర్చుకునేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో అయితే కనుక బీర్ తాగటం అంటే ఎలా ఉంటుంది, సిగరెట్ తాగటం అంటే ఎలా ఉంటుంది, నోట్లో అయితే కనుక అప్పుడే మేము చదువుకున్న కొత్తలోనే గుట్కాలు కైనీలు అయితే కనుక ఆ సమయంలో ఎక్కువ అంటే కనుక వస్తున్నాయి, కొత్త క్రేజీగా సరదాగా అలవాటు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో నోట్లో వేసుకునేవాళ్ళం. చివరికి అవే వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాయండి, అవే వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాయి. కానీ మొదట్లో మాత్రం చాలా సరదాగా ఇలా అనుకుని, మా ఫ్రెండ్ అయితే కనుక రమణ అనుకున్న ఒక ఆయన అయితే అలా తీసుకుని గాలికి అలా ఊదుతుంటే రింగులుగా వచ్చేదండి. రింగులుగా వస్తే కనుక మేము కూడా ఆశ్చర్యంగా చూసేవాడు, మేము కూడా హా అంటూ ఉండేవాడిని. ఏమొస్తా మనకి, మన నోట్లో పెట్టుకుని వాసన నాకే కళ్ళు తిరిగిపోతాయి. ఏమో ఆ కళ్ళు తిరిగిపోయిన అలవాటు ఉంది కనుక, ఆ జబ్బు నాకు ఉంది కనుకనే ఈరోజు దేవుని కృపను బట్టి ఇలా ఉండిపోయినేమో. నేను కూడా నోట్లో పెట్టుకుని పీలుస్తుంటే నాకేమీ కాకపోతే పోస్తే నేను కూడా ఇప్పటికి మంచి స్మోకర్గా మీ అందరి కళ్ళ ముందు కనపడేవాడిని. ఊపి అదొక దొంగ ఊపి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది కదా, దానివల్ల నీ జేబులు గొల్లైపోతాయి కదా, తర్వాత వచ్చే జబ్బులను బట్టయితే కనుక నీ కుటుంబానికి ఎంత ఇబ్బందో తెలుసా, తద్వారా నీకున్నదంతా పోగొట్టుకుంటావు, నీ పిల్లల నోటికాడు కూడును కూడా నువ్వు తీసేసుకుంటావు సంగతి నీకు తెలుసా.
నా పిల్లల మీద నాకు ప్రేమ ఉందని చెప్పడం కాదండి. ఆ పిల్లల మీద ప్రేమ ఉంటే కనుక వారి కొరకు నా నోరు కట్టుకోవాలి. నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నానంటే కనుక ఒకటే మాట అండి, ముందు నేను సైలెంట్ అయిపోతాను అంతే. ఇక నుంచి నా ఆశ కాదు, నా పిల్లల ఆశ కొరకు నేను బ్రతుకుతాను కదా అనుకునేవాడే నిజమైన ప్రేమ కలిగిన తల్లిదండ్రులు అవుతారు. నా పిల్లలంటే ప్రేమ అనే మాట తెలియదు, నోటు వచ్చింది కదా, పెదాలతో కాదండి, హృదయంలోంచి రావాలి. ఆ హృదయంలోంచి వచ్చే ప్రేమ. ఒక్కసారి ఇంకా నా ఆశలు చచ్చిపోయాను. ఇంకా నా కొడుకును చూసిన తర్వాత, నా కూతురు చూసిన తర్వాత నా ఆశ చచ్చిపోయిందని చెప్పే పరిస్థితి ఉండాలి. నా భార్య అంటే ప్రేమ అని పెదాలతో చెప్పడం కాదండి, నా భర్త అంటే ప్రేమ అంటాం కాదు. నా భార్య కొరకు నాకున్నది ఏదైతే ఉన్నదో, ఏదైతే నాకు అభ్యంతరకరంగా ఉందో. యేసును ప్రేమించాడు జక్కయ్య గారు. ఎరుకో పట్టణంలో ఉన్న జక్కయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యేసును ప్రేమించాడు. ఎందుకంటే ఎంతగా అంటే కనుక, ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందంటే నేపథ్యం ఉంది కదా. ఆ ఊరు వాళ్ళు ఎవరూ కూడా జక్కయ్య గారితో మాట్లాడేవాళ్ళు కదట. కానీ జక్కయ్య గారిని అయితే కనుక యేసు పిలిచి, రా నీ ఇంట్లో ఈరోజు నేను బస చేస్తాను, మీ ఇంటికి ఎవరు రాకపోయినా నేను వస్తానని చెప్పి ఒక్కసారిగా కూడా వేల కొలది జనంతో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఒక్కసారిగా జక్కయ్య గారికి మనసు ద్రవించిపోయింది. అందరూ నన్ను వెలివేసి చూస్తున్నా, ఈరోజు నన్నైతే కనుక పట్టుకున్నాడు కదా. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్నైతే హీనంగా చూస్తున్నా, ఏసైతే కనుక నాడలు ఎంత జాలి చూపించాడు ఉద్దేశంతో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఏంటా ప్రేమ అంటే కనుక, ఆ ప్రేమలో ఏం చెప్పాడు తెలుసా? నోట్లో ఐ లవ్ యూ అని చెప్పలా. అలా కాకుండా, ప్రభువా ఏదైతే కనుక నా ఇంటికి రావడానికి నీకు అభ్యంతరం కలిగించిందో అది ఈ రోజు నుంచి నేను వదిలేసుకుంటున్నాను. నా ధనాపేక్ష ఏదైతే ఉందో ఈ రోజు నుంచి నేను చంపేసుకుంటున్నాను. ఆ ధన పిచ్చి నేను వదిలించేసుకుంటున్నాను. నాకు కలిగిన ధనంలో సగానికి సగం నేనైతే కనుక పేదలకు ఇచ్చేస్తాను. ఎవరైనా అన్యాయంగా నా దగ్గర తీసుకున్నాను, ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక వారికి 4 గంటలకి తిరిగి చెల్లించేస్తాను. నాలో ఏదైతే కనుక నీకు అభ్యంతరకరంగా ఉందో, నన్ను బట్టి నీకు ఎక్కడైతే కనుక అవమానం కలుగుతుందో కలగనీయను. నేను మొత్తం వాటిని వదిలిపెట్టేసుకున్నాను కదా అన్నాడు. నీ భార్యను కూడా ప్రేమిస్తే కనుక నీ భార్య కొరకు నువ్వు అలాగే చేయాలి. నీ భర్త నిజంగా ప్రేమిస్తే కనుక, నా భర్త మీద ప్రేమ ఉందని పెదాలతో కాదు కానీ ఆ భర్త కొరకు నీకున్న అలవాట్లన్నీ వదిలేసుకోవాలి. నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను అనుకునే మాటకు వస్తే కనుక, ఆ పిల్లల మొహం కోసం, వాళ్ళ నవ్వు కోసం, వాళ్ళ సంతోషం కోసం నీకేమన్నా ఇంకా ఈ పోకిరితనం వదిలిపెట్టుకోవాలి. నీకున్న దురలవాట్లయితే కనుక వదిలిపెట్టుకోవాలి. వాళ్ళ భవిష్యత్తుల గురించి తగిన ఒక ఉన్నతమైన ఆలోచనతో బ్రతకాలి. అది తల్లిదండ్రులను ప్రేమిస్తారు అనుకుంటే కనుక ఒక్కటే మాట, సన్మానించు అన్నాడు. ఆ తల్లిదండ్రులు నా వలన నా తల్లిదండ్రులు ఏడ్చే పరిస్థితి రాకూడదు. నేను చేసే పనులు బట్టి వాళ్ళు తిట్లు తినకూడదు. వదిలేసుకో. ఇంకా నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారి కొరకు నేను వదిలేసుకుంటున్నాను. ఈరోజు ఆ బలహీనతలు వదిలిపెట్టి ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ప్రేమే, మన బలహీనతలే. నా భార్య చెప్పింది సిగరెట్లు తాగొద్దని, అయినా నేను తాగుతానండి. నా భార్య చెప్పింది అయినప్పుడు కూడా బ్రతిమలాడుకుంది మందు తాగొద్దని, కానీ తాగుతాను. కానీ నా భార్య అంటే మాత్రం చాలా ప్రేమ అనే పిచ్చి రకాలు చాలామంది లోకంలో ఉన్నారు. నీ సొంత కవిత్వాలే చెప్పకూడదు. నీ భార్య అయితే కనుక ఆ వాసన చూడలేనని చెప్పింది, అది పేల్చలేనని చెప్తుంది, తద్వారా వచ్చే ఫలితాలు నేను అనుభవించలేనని చెప్తుంది. కనీసం నీ భార్యని కనుక నువ్వు ప్రేమించేటట్టయితే కనుక నీకున్న దురలవాట్లు వదులుకోవాలి కదా. నీ పిల్లల మొహం చూస్తేనే కానీ నువ్వు చేయకుండా తప్పులు ఏదైతే చేస్తావు వదలాలి కదా. ఎందుకంటే రేపటి దినాన్ని నువ్వు చేసే తప్పులు పిల్లలకైతే కనుక శాపంగా మారిపోతాయి. నీ పిల్లలను చూసైతే కనుక ఏడ్చే రోజు వస్తుంది. ఉసురు మనిపోతారు వాళ్ళు తినటానికి లేని పరిస్థితిలో కూర్చుంటే కనుక నీ లగ్జరీకి అంత అవసరమా? నీకు కోరికల దగ్గరికి వచ్చినప్పుడు కనీసం పిల్లల కోసం కూడా వాటిని చంపుకోలేమా అని నీ భార్య ఎంత బాధపడుతుందో తెలుసా? నిన్ను కన్న తల్లిదండ్రులు, నువ్వు కనుక్కున్న నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు, నీ కుటుంబం ఎంత అగౌరవంగా మారిపోతుందో తెలుసా? అందుకని మాట పలికేటప్పుడు అన్నాడు, నేను దిగిపోయిన ఊబులోకి, ఊబులోకి దిగిపోయాను. ఇప్పుడు ఆ ఊబులోంచి బయటికి రావటం అనేది నా వల్ల కావట్లేదు. నిజమే, చాలామంది ఈరోజు సరదాగా అలవాటు చేసుకుని కూడా ఈరోజు వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చాలామందిని అడుగుతున్నప్పుడు, అన్న అలా కాదు కదా, తమ్ముడు ఇలా చేయకూడదు కదా అని చెప్తున్నప్పుడు, అక్క అలా కాదు, చెల్లి ఇలా కాదని ఎవరైనా మీరు అన్నారనుకోండి, సపోజ్, ఎక్కడ నేను దేవుని సన్నిధికి వస్తే ఇవన్నీ వదిలిపెట్టుకోవాలి, కానీ నేనేమో వదిలిపెట్టుకోకుండా దేవుని సన్నిధికి వస్తే నలుగురు ఏమనుకుంటారు. అందుకనే ఇవన్నీ మానేసిన తర్వాత వస్తానండి. మీరు మానలేరండి. మిమ్మల్ని ఆ ఊబులోంచి తప్పించాలనుకుంటే అది దేవుడు మాత్రమే తప్పించగలడు. ముందు మీరు దేవుని సన్నిధికి వస్తేనే ఇవి వదిలేసుకుంటారు. అందుకని మీరు పెద్ద పరిశుద్ధులైన తర్వాత దేవుని దగ్గరికి రావక్కర్లేదు. మీకున్న ఏ మలినం అయితే ఉన్నదో, మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో, ముందు అది పోవాలంటేనే ముందు దేవుని సన్నిధికి రావాలి. అది వదిలించగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. మీరు జనవరి 1 రోజున పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే కనుక మీ బలహీనతలోంచి బయటపడరండి. మీ శరీరాన్ని అది నాశనం చేస్తోంది, మీ కుటుంబాన్ని ఛిద్రం చేస్తోంది, మీ కాపురంలో కలతలు వస్తున్నాయి, మీ తండ్రి కొడుకుల మధ్యన విభేదాలు వస్తున్నాయి, మీ అత్తాకోడల మధ్యన రోజు తగ్గిపోతుంది. పోవాలి అనుకుంటే కనుక ముందు అది దేవుని మాట చొప్పున, దేవుని శక్తి చొప్పున మాత్రమే సాధ్యం. దావీదు అనుకుంటున్నాడు, నా సమస్యకి పరిష్కారం దేవుడే చెప్పాలి.
నేను ఈ సమస్యలో ఉన్నాను కనుక నేను వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటాను. ఆయన ఏ సమాధానం చెప్తాడో చెప్పేంత వరకు సహనంతో నేను కనిపెట్టుకుంటాను. తొందరపడను. ఏమైంది, వెళ్ళి వారం అయింది కదా, వెళ్ళి సంవత్సరం అయింది కదా, నీ బ్రతుకులో మార్పు లేదన్నా భయపడను నేను. దేవుడు టైం ఇస్తున్నాడు కదా. కాలం ఆయన చేతిలో ఉంది, సమయం ఆయన చేతిలో ఉంది. ప్రతిదానికి సమయం ఉందని ఆయన చెప్తున్నాడు. ఏ టైంలో ఎప్పుడు ఏది జరగాలని నిర్ణయించేది దేవుడు. ప్రతిదానికి లెక్క ఉందని చెప్తున్నాడు. ఆ లెక్కను బట్టే టైం కౌంట్ అవుతుందండి. అంతవరకు నేను ఆయన గురించి అయితే కనుక సహనంతో కనిపెట్టుకుంటాను. అలా కనిపెట్టుకున్నాను కనుక నా పరిస్థితి ఏమైంది, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను కదా. ఊబులోకి దిగిపోతున్న నా కాళ్ళని అయితే కనుక ఆయన ఏం చేశాడట, ఆ కాలి కింద బండ పెట్టాడు కదా. ఊబులోకి వెళ్ళిపోతున్నావు అనుకున్నప్పుడు, ఊబంటే మీకు అర్థం కాలేదేమో. చిన్నప్పుడైతే కనుక ఊబుని గురించి కొన్ని కథలు కూడా ఉండేవి. చూడడానికి అయితే నేల మామూలుగానే ఉంటుంది. బురద నేల మనకు తెలుసు కదా. మన దారంటే వెళుతున్నప్పుడు అన్ని గోతులే మనకు అలవాటు. గోతే ఉంది వేస్తే కనుక మావుంటే మోకాల వరకు దిగిపోతుంది, తర్వాత మనం నడుచుకెళ్ళిపోవచ్చు అని. కానీ ఊబు దగ్గరికి వస్తే అలా కాదు. ఆ కిందంతా కూడా లూజ్ సాయిల్ ఉంటుంది. నేను అడుగు వేసిన తర్వాత ఇంకా కయ్యిలో ఉన్నట్టు ఇక బయటికి రమ్మన్నా రాదండి. అందులో పశువులు వెళ్ళినా మరొకటి వెళ్ళినప్పుడు కూడా ఇక దిగబడిపోవటమే తప్ప మళ్ళీ బయటికి రావటం అనేది సాధ్యం కాదు. లోకం దగ్గరికి వచ్చినప్పుడు, లోకం ఉన్న అలవాట్ల దగ్గరికి వచ్చినప్పుడు, మనకున్న బలహీనతల దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఊబండి. వెళ్ళటం వరకు సరదాగా ఉంటుంది, వెళ్ళటం వరకు ఈజీ. కానీ అందులోంచి మళ్ళీ తిరిగి రావటం మాత్రం చాలా కష్టం. తప్పు చేయటం, ఒకసారి మొట్టమొదటి తప్పు చేసి అందులోకి వెళ్ళటం. నువ్వు చేయకుండా పని చెప్తే కనుక నీ భర్త భార్య ఊరుకోరు, నీ తల్లిదండ్రులు కూడా నీ చీ అంటారు, నీ కొడుకు కూతురు కూడా నేను అవమానించే పరిస్థితి వస్తుంది నువ్వు చేసే పనుల దగ్గరికి వస్తే. ఒకడు అందులోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నేను వెనక్కి తిరిగి రాలేను అనుకున్నాయేమో. నువ్వు కనుక మళ్ళీ తిరిగి రావాలనుకున్నా, నువ్వు అడుగులైతే కనుక తడబడకుండా అది స్థిరపరచబడే పరిస్థితి రావాలనుకుంటే అదొక్కటే మాట. నేను దేవుని కోసం సహనంతో కనిపెట్టుకున్నాను. భారాన్ని దేవునికి అప్పగించాను. ప్రభువా, నీ చిత్తం, నువ్వు మాత్రం నేను విడిపించగలవు. ఈ దొంగ ఊబుల నుంచి ఎక్కడికి చుట్టూ దొంగలే ఉన్నారు, కావాలనే నేను లాగేస్తూ ఉంటారు. నీ జీవితం నాశనం అయిపోవటమే కొంతమందికి ఆనందం తెలుసా. దగ్గరుండి వాళ్ళే నిన్ను పాడు చేస్తారు. ఎందుకంటే నువ్వు స్పృహలో ఉంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఏం జరుగుతుందో వాళ్ళు చూసేస్తారు. నువ్వు చూస్తానో ఉద్దేశంతో అయితే కనుక వాళ్ళైతే నేను మొత్తులోనే ఉంచుతారు, నేను అమాయకంగానే ఉంచుతారు, అజ్ఞానంగానే ఉంచుతారు, నేను బలహీనతలోనే ఉంచుతారు. నీకు ఈ అలవాటు చేసినందుకు గాను వీటిలో నువ్వు పడిపోతుంటే వాళ్ళైతే కనుక తమకు కావాల్సిందైతే కనుక వాళ్ళు చక్కబెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి దొంగ ఊబులోంచి రక్షించడానికి దేవుడు మాత్రమే సమర్థుడు. దావీదు గారు అయితే కనుక అదే చెప్తున్నాడు. నేను దిగిపోతున్నాను, అయిపోయింది, ఊబులో చిక్కుబడిపోయాను, ఇక నా ప్రాణం అయితే కనుక పోతుంది అనుకున్నాను. నేను నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో కూడా దేవుడు నా అడుగులను ఏం చేశారైనా స్థిరపరిచాడు. నేను గట్టిగా కనుక నా పాదం కనుక నిలబెట్టుకోవాలనుకుంటే ఆ ఊబులో నా పాదం అయితే కనుక స్థిరంగా ఉండదు. నేను తన్ని పెట్టినా కదలకుండా ఉండాలనుకుంటే కింద ఒక బండ రావాలి. ఎవరా బండ? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా నేను ఈ అడుగులు అయితే కనుక జారిపోకుండా తాను వచ్చి కాచినట్లు లెక్క ఆ బండ మీద నేను నుంచే పెట్టాడు కదా. ఇప్పుడు నేనైతే కనుక స్థిరంగా నిలబడ్డాను. ఈ రోజు అయితే కనుక యేసు ప్రభుని బట్టి ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా దేవుని యొక్క సంకల్పానుసారంగా మీరు జీవించిన రోజున నిజంగానే మీరు స్థిరంగా బ్రతకటానికి, మీరు స్థిరులుగా అయితే కనుక దేవుని ముందు అయితే కనుక మెప్పు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి మనందరికీ కలగాలనుకుంటే ముందు మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ముందు దేవుని దగ్గర నించోండి. మీరు దేవుని సన్నిధిలో మొట్టమొదట కనపడటం నేర్చుకోండి. ఆయన సన్నిధిలో ఉండండి. ఎన్నాళ్ళని అడగొద్దు, సమాధానం నా దగ్గర కూడా లేదు. ఇక మీ ఆత్మీయ స్థితిని బట్టి కదా, మీ అంతరంగ స్థితిగతిని బట్టి అయితే కనుక దేవుడు చూస్తాడు. మీలో జరిగే మార్పు, మీకు పరివర్తన కలిగేంత వరకు, నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్పాలనుకుంటే, మీ సమస్యకి పరిష్కారం దొరకాలనుకుంటే ముందు మీలో మార్పు జరిగేంత వరకు మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఇవన్నీ కూడా చేంజెస్ వస్తాయండి. చివరికి ఫైనల్గా ఆత్మీయంగా మీరు దేవుని వైపు అయితే కనుక ఉన్నతంగా చూడగలిగిన రోజున, ఆయన వైపు అయితే కనుక విశ్వాసంతో మీరు స్థిరత్వంతో చూడగలిగే రోజు వస్తుందండి. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ముందు క్రీస్తు ప్రభువుని గురించి మీరు ఎరిగిన రోజున, ఆ దేవుని యొక్క సంకల్పాన్ని మీరు అర్థం చేసుకున్న రోజున, తెలియకుండా మీరు దేవుని గురించి అయితే కనుక ఒక మంచి అవగాహనకు వస్తారు. ఏ రోజైతే కనుక దేవుని గురించి మీకు మంచి అవగాహన కలిగిందో ఆ రోజు మీరు సక్సెస్ అయినట్టు. ఆ రోజు అప్పటి వరకు మీరు పడిన పాటలన్నీ తొలగిపోతాయండి. అప్పటి వరకు మీరు సహనంతో ఎదురు చూస్తుందంతా కూడా ఆ రోజు సంతోషభరితంగా మీ కళ్ళ ముందు కనపడే పరిస్థితి వస్తుంది. ముందు మీలో మార్పు కలగాలి. మీరు మార్పు కలగకుండా ఒకవేళ దేవుని సన్నిధికి ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ప్రయోజనం లేదు. ముందు మారాల్సింది. వచ్చిన వెంటనే క్షణంలో మిమ్మల్ని చూసి దేవుడు ఆనందపడిపోయాడండి. ఆయనకి కావాల్సింది ముందు మీ బిహేవియర్ మారిపోవాలి, మీ యాటిట్యూడ్ మారిపోవాలి, మీ దృక్పథం అంటారు కదా మారాలండి.
మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అనుకున్న మాటకు వస్తే కనుక సమాధానం మీ నోటి వెంట ఒక్కటే వచ్చేటట్టు ఉండాలి. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అనుకుంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం బ్రతుకుతున్నాను ఆన్సర్ మీ నోరు వచ్చిన రోజు. ఈరోజు మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? నా భార్య కొరకు బ్రతుకుతున్నాను, నా భర్త కోసం బ్రతుకుతున్నాను, నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను. ఈ సొల్లు చెప్పినంతసేపు మీ బ్రతుకులో మార్పు రాలేదు. మీరు ఒకరి కోసం మీరు బ్రతకొద్దండి. మీకు ఇచ్చిన బ్రతుకు మీ కొరకు. మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలో ఏదో మీరే మొత్తం అంతా భుజం మీద మూసేస్తున్నట్టు ఫీల్ అయిపోకండి. మీ పిల్లల్ని ఎలా పెంచాలో, అరిచే కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు కదా అని. ఎవరెవరిని ఎలా చూడాలో, ఎవరెవరిని ఎలా సాకాలో ఆ దేవునికి అవగాహన ఉంది. అన్నిటినీ ఆయన దగ్గరికి రాసుకున్నాడు. అన్నీ కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయి. నువ్వు తొందరపడిపోయి మీకు అక్కర్లేని దాంట్లో దూరిపోకండి. మీరు మోయలేనంత బరువులు మీకెందుకు? మీకే తికనా లేదు. ఏదో తనకు ఒకటి లేదు కానీ మెడకు డోలు అన్నట్టుగా ప్రతిసారికైతే కనుక సమాధానాలు చాలా ఎక్కువ మంది ఓవర్గా చెప్తున్నారండి. నేను బ్రతికేది నా పిల్లల కొరకు, బ్రతికేది నా భార్య కొరకు, భర్త కొరకు, లేకపోతే దేశం కొరకు అంటాడు ఒకడు. ఎవడు చెప్పాడు మీకు? ముందు మీ కొరకు మీరు బ్రతకండి. మీరు మరొకరికి భారం కాకుండా ఉంటే అదే 10,000. మీరు మరొకరికి భారం కాకుండా ఉంటే, దేశం కోసం బ్రతికే రాజకీయ నాయకులు ఉన్నానని చెప్తారు వాళ్ళు. మేము బతికేదే దేశం కోసమే, కానీ దేశమంతా వాళ్ళ కోసం బతుకుతుందన్న సంగతి అర్థం కావట్లా. దేశ ప్రజలు సంపాదించిన సొమ్మంతా కూడా వాళ్ళకే సరిపోదండి. వాళ్ళేమో దేశం కోసమే నోటి మాట చెప్తారు, చేసేది ఏమి ఉండకపోయినా కానీ దేశమంతా కూడా ఎవరి కోసం? సంపాదించే సొమ్మంతా ఎవరి కోసం? అందరూ కష్టపడితే కనుక వాళ్ళైతే కనుక ఫ్యాన్ కింద ఏసీలో కూర్చుని అయితే కనుక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అందుకని ఎవరి కొరకు కాదు, నీలో మార్పు. నేను దేవుని ప్రణాళికను నెరవేర్చడం కోసం అని సంకల్పంలో భాగంగా బతుకుతున్నానని మీరు చెప్పే రోజున ఆ చెప్పగలటం ఏదో పదాల మీద రాసుకుని, కాగితం మీద రాసుకుని కదండి. హృదయపూర్వకంగా మీకు ఏ రోజైతే మీ నోటి వెంట ఆ మాట వస్తుందో, మీ హృదయంలో అలాంటి నిశ్చయిత ఎప్పుడైతే కలుగుతుందో, హృదయాన్ని చదువుతాడు ఆయన. లోకంలో మనుషులకి మీ నోటి మాట వినపడుతుంది, కానీ దేవుడు అలా కాదు, మీ హృదయం పలికే పలుకు చూస్తాడు. మీరు ఏ రోజైతే కనుక మీ హృదయంలో అలాంటి నిశ్చయిత వస్తుందో, నేను బ్రతికేదైతే కనుక ఉన్నంతకాలం, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అనుకునే స్థితిలోకి మీరు వెళ్ళిన రోజున తప్పకుండా మీరు ఆశించినదైతే మీరు పొందుకుంటారు. తప్పకుండా దేవుని కృపను బట్టి మీరు వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆయన కృపలో మనం ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లాలని, కలిగిన ఈ బలహీనతలోంచి మీరు తప్పించబడి, మీరు ఎదుర్కొన్న ఈ చేదు ఏదైతే అనుభవాలు ఉన్నో వాటన్నిటిని కూడా మీరు పోగొట్టుకుని దేవుని సన్నిధిలో నిరంతరము కూడా అయితే కనుక సంతోషానందాలతో బ్రతకటట్టుగా, రేపటి దిన పరలోకంలో ఉండేటట్టుగా మీరు అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.